వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో వివిధ జిల్లాల నుంచి రిలీజ్ అయిన కేజీబీవీ మరియు మోడల్ స్కూల్స్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ మరియు ఎస్సీ గురుకులాల్లో దాదాపు 550 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. వాటి యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ న్యూస్ పేపర్లో వచ్చే జాబ్స్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, ఫస్ట్ చూడండి, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో గల పాఠశాల కళాశాలలో పార్ట్ టైం టీచర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పాఠశాలలు ఏవేవి ఉన్నాయి చూడండి. మేడ్చల్ బాలికల పాఠశాల ఒకటి, జగద్గిరిగుట్ట బాలికల పాఠశాల, మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ ఇది కో ఎడ్యుకేషన్. నెక్స్ట్ షామీర్పేటలో బాయ్స్ స్కూల్ ఒకటి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇవి ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్స్ చూడండి. జూనియర్ లెక్చరర్ మరియు స్పెషల్ టీచర్స్ యూజీసీ నిబంధనల ప్రకారం విద్యా అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీలో 50% మార్కులతో పాటు బిఎడ్ అర్హత కలిగి మరియు సంబంధిత సబ్జెక్టులో కనీసం బీఎస్సీ, బిఏ, బీకామ్ డిగ్రీలో 50% మార్కులతో పాటు బిఎడ్ అర్హత కలిగి ఉండాలి. అర్హత గల అభ్యర్థులు నేరుగా నిర్దేశించిన తేదీలో తమ యొక్క ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయో మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అవసరమైన ఇతర సర్టిఫికేట్స్ తోటి అయితే ఇంటర్వ్యూకి హాజరు కావాలని తెలుపుతున్నారు. అన్ని నియామకాలలో సంస్థ నిర్ణయమే తుది నిర్ణయం అంట. నోటిఫికేషన్లో పేర్కొనబడ్డ అంశాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకి చూడండి, జూనియర్ లెక్చరర్స్ కి శాలరీ 23,400, పీజీటీ టీజీటీ వాళ్ళకేమో 18,200, స్పెషల్ టీచర్స్ కి అయితేనేమో 14,200 వేకెన్సీ ఉన్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అడ్రస్, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిన అడ్రస్. దరఖాస్తు చివరి తేదీ జూలై 1 ఈవినింగ్ 4 o'clock వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డెమో అనేది నెక్స్ట్ డే ఉంది, జూలై 2 రోజు డెమో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరన్నా డైరెక్ట్ వీటికి కనుక అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ కావడమే, మళ్ళీ ఎక్కడ అప్లికేషన్ పెట్టడం అయితే ఏది లేదు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గురుకుల సొసైటీలో మొత్తం 550 వరకు ఖాళీలు ఉన్నాయి. సార్ పూర్తి డీటెయిల్స్ చూద్దాము. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ సొసైటీలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై జోనల్ అధికారులు పరిశీలన పూర్తి చేసి ఆ నివేదిక ఉంటది కదా, నివేదిక అయితే కార్యదర్శి గారికి సబ్మిట్ చేసిండ్రు. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన కేటగిరీలో మొత్తం 550 వేకెన్సీస్ ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ నెల 15 నుంచి అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి వేకెన్సీస్, టీజీటీ 106 ఉన్నాయి, పీజీటీ 105, జేఎల్ 222, డిఎల్ అయితే 40, పీడీపీఈటీ 19 ఉన్నాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ 31 ఉన్నాయి, హెచ్ఎస్ 9 ఉన్నాయి, లైబ్రరీయన్ మొత్తం 18 ఉన్నాయి. అయితే ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేలా కలెక్టర్లకి బాధ్యత అప్పగించారు. అంటే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే కలెక్టర్ గారికి వీటిని భర్తీ చేసే అధికారం ఉంటుంది. అంటే జిల్లాల వారీగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ స్కూల్లో వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని బట్టి జిల్లా కలెక్టర్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు రెడీగా ఉన్న సర్టిఫికేట్స్ పెట్టుకొని వాళ్ళ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇవి కేవలం పార్ట్ టైం జాబ్సే. జిల్లా కలెక్టర్ అనుమతితో పార్ట్ టైం ఉద్యోగులు నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఈ సొసైటీ పరిధిలో మొత్తం 1000కి పైగా పార్ట్ టైం ఉద్యోగాలు
ఉద్యోగాలున్నట్లు సమాచారం. తాజాగా నియమించుకున్న వారికి కూడా ఇదే తరహాలో వేతనాలివ్వాలని సొసైటీ యొక్క అధికారులైతే నిర్ణయించారు. వీటికింకా నోటిఫికేషన్ రాలేదు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ పడతది. నేను నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏ జిల్లా నుంచి వచ్చినా గాని తప్పకుండా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడతది. మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో కేజీబీవీలో హిందీ బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ, బీఈడీ, హెచ్‌పీటీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో సర్టిఫికేట్స్‌ని ఈ నెల 30వ తేదీలోపు సాయంత్రం వరకు కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడనే నాన్ టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నది. అసిస్టెంట్ కుక్ పోస్టు. దీనికి క్వాలిఫికేషన్ 7th క్లాసు. దీనికి కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటే మాత్రం సంబంధించిన కేజీబీవీ స్కూల్‌లో సబ్మిట్ చేయాలి వారి యొక్క అప్లికేషన్. నెక్స్ట్ ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో చలకుర్తి క్యాంపులో గల పీఎం శ్రీ స్కూల్‌లో జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని షేర్ చేయండి స్టూడెంట్స్‌కి. ఎందుకంటే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటది గదా! నెక్స్ట్ జనగామ జిల్లాకు సంబంధించింది. జిల్లాలోని టైప్ 4 ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులని ఔట్‌సోర్సింగ్ విధానంలో అర్హులైన మహిళా అభ్యర్థులతో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ చూడండి ఏమేం వేకెన్సీస్ ఉన్నాయో. కొడకండ్లలో ఏఎన్ఎం వేకెన్సీ ఉంది. జాఫర్‌గఢ్‌లో ఏఎన్ఎం వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, స్టేషన్ గన్పూర్‌లోనేమో కేర్ టేకర్ కమ్ వార్డెన్. నెక్స్ట్ ఏఎన్ఎం అక్కడ కూడా ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉంది. బచ్చన్నపేటలో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ కలిపి మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేర్ టేకర్ కమ్ వార్డెన్‌కి పోస్ట్‌కి డిగ్రీతో పాటు డీఎడ్, బీఎడ్ అర్హత కలిగి ఉండాలని, వీళ్ళకు సాలరీ 12,500 ఉంటుందని పేర్కొన్నారు. ఏఎన్ఎంకి అయితేనేమో ఇంటర్మీడియట్‌తో పాటు ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసి ఉండాలని, వీళ్ళకు సాలరీ 7,800 ఉంటది. నెక్స్ట్ హెడ్ కుక్ అయితేనేమో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ప్లస్ వంట చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి 7,800 సాలరీ ఉంటది. అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి అయితేనేమో 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. వీళ్ళకు 6,500 ఉంటది. అలాగే వాచ్‌మెన్‌కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. మరియు గుర్తింపు పొందిన భద్రతా సంస్థ ద్వారా శిక్షణ పొంది ఉండాలి. వీళ్ళకు 8,710 రూపీస్ అయితే సాలరీ ఉంటది. అభ్యర్థులు జూలై 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపైతే వారి యొక్క అప్లికేషన్‌ని ఇక్కడ ఉంది గదా! మోడల్ స్కూల్‌లో సబ్మిట్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ ఇది కూడా జనగామ జిల్లాకు సంబంధించిందే. జనగామ జిల్లాలోని జనగామ మండలంలోని చౌడారంలో ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి నుంచి 12వ తరగతి బోధించేందుకు గంటల ప్రాతిపదికన పీజీటీ జువాలజీ ఉపాధ్యాయుడి పోస్ట్‌కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపిందక్కడ. క్వాలిఫికేషన్ వచ్చేసి జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ బయోసైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అనుభవం కలిగిన అభ్యర్థులకి ఈ నెల 30వ తేదీలోపు ఉదయం 10 గంటలకి స్కూల్‌లో కండక్ట్ చేసే డెమో మరియు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే సరిపోతది. నెక్స్ట్ ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించింది. గొల్లపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్ గెస్ట్ ఫ్యాకల్టీ మహిళా అభ్యర్థి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యాలయంలో ఖాళీగా ఉన్న గణితం పోస్ట్‌కి అర్హులైన మహిళా అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ గాని, పీజీ ఉత్తీర్ణతో పాటు బీఎడ్, టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలన్నారు. బోధన అనుభవం ఉన్న వాళ్ళకైతే అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది. ఇది కేవలం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అప్లై చేయాలనుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ నెల 27 నుంచి 30 వరకైతే మీ యొక్క అప్లికేషన్‌ని పాఠశాలలో నేరుగా సబ్మిట్ చేయాల్సి ఉంటది.
నెక్స్ట్ ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సోన్‌లోని కేజీబీవీ ఇంటర్, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో నర్సింగ్ 2 బోధించుటకు అవసరమైన గెస్ట్ ఫ్యాకల్టీ కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నర్సింగ్ 2 బోధించడానికి బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మహిళలు ఈ నెల 29న సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్‌ని నేరుగా వెళ్లి ఇక్కడుంది కదా కేజీబీవీలో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇది నిర్మూలనకు సంబంధించింది. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీఈపీ కార్యక్రమంలో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ 3, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ 2 ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్‌ని ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూలై 6 లోపైతే వారి యొక్క అప్లికేషన్‌ని జిల్లా కలెక్టర్ గారి అక్కడ వైద్యాధికారి కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఇది జిల్లాల వారీగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎన్‌టీఈపీ కింద ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా! ప్రతి ఒక్క జిల్లా నుంచి రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియోలో కేజీబీవీ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా దాంట్లో అప్లోడ్ చేసిన. ఇది సెకండ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. చూస్తున్న వారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ తప్పకుండా మన ఛానెల్‌లో అప్లోడ్ చేయబడతది.